నమస్కారం. నిన్న మొన్న శంకర్ వరప్రసాద్ గారికి సంబంధించి రివ్యూలు రేటింగ్లు ఆపటం అంటే కరెక్ట్ కాదు. చిరంజీవి గారి స్థాయిని తగ్గించడం అది. ఆయన మెగాస్టార్, ఆయన సినిమా ఎలా ఉన్నా సరే జనాలు చూస్తారు అని ఆవేలని వీడియో వేస్తే మీరు చిరంజీవికి వ్యతిరేకం, మీరు టీడీపీ ఫ్యాను, ఎన్టీఆర్ ఫ్యాను, నానా రకాల హడావుడి చేస్తా పెట్టారు. వాళ్ళకి తెలియదు నేను చిరంజీవి ఫ్యాన్ అని. వెనకాల చూడండి, ఎప్పుడైతే ట్రైలర్ వచ్చిందో ఆ రోజే నేను పెట్టాను ఏమని, 400 కోట్ల బొమ్మ ఈసారి సంక్రాంతి హిట్ మన శంకర్ వరప్రసాద్ గారిది, రికార్డులు ఖాయం అని చెప్పేసి. చిరంజీవి అంటే సినిమా అంటే చిరంజీవి అంటే నాకు ఓకే. నిన్న ఫస్ట్ డే కలెక్షన్ అఫీషియల్గా ప్రొడ్యూసర్ అనౌన్స్ చేసింది 84 కోట్ల గ్రాస్. ఇండియాలో 65 కోట్లకు పైగా, అబ్రాడ్లో 15 కోట్లకు పైగా, అండ్ ఇంకా ఆ తర్వాత రిమైండ్ కలెక్షన్స్ అన్నట్టు 84 కోట్లు ఓవరాల్గా అన్నప్పుడు ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ వితౌట్ రెమ్యూనరేషన్ 80 కోట్లే. అంటే ఫస్ట్ డేనే సినిమా కలెక్షన్స్ మొత్తం వచ్చేసి, ఫస్ట్ డేనే సినిమాకి సంబంధించిన పెట్టుబడి అంతా వచ్చేసింది. ఇక చిరంజీవికి సంబంధించి 70 కోట్ల రెమ్యూనరేషన్, డైరెక్టర్ అనిల్ రాయపూడికి సంబంధించేసి 20 కోట్ల రెమ్యూనరేషన్, మన వెంకీకి సంబంధించి 9 కోట్లు, నయనతారకు సంబంధించి 7 కోట్లు. సో వీళ్ళవే హయ్యెస్ట్ ఉంది. ఇక వీళ్ళే కనుక కలెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఈ 2-3 రోజులు వచ్చేస్తాయి. సో అంతిమంగా ఏమంటున్నాను, రేపు నారీ నడుమ వయ్యారని చెప్పేసి శర్వానంద్ది, అనగనగా ఒక రాజు అని చెప్పేసి మన నవీన్ పోలిశెట్టిది, ఈరోజు భర్త మహాశైలికి విజ్ఞప్తి అని చెప్పేసి రవితేజ్ది. ఈ సినిమాలో బేస్ అయ్యే ఇంకా కలెక్షన్ శంకర్ వరప్రసాద్ సంబంధించి బేస్ అయ్యి ఉంటే నిన్న కూడా చెప్పాను. బట్ ఈరోజు మన భర్త మహాశైలికి విజ్ఞప్తి వచ్చింది. సూపర్ హిట్ టాక్ అయితే రాలే, సినిమా బాగానే ఉంది అంటున్నారు. ఇక అనగనగా ఒక రాజు నాకు తెలిసి సినిమా అయితే ఐఎమ్ షూర్ గ్యారెంటీకి హిట్ కొట్టిద్ది. అది నారీ నడుమ వయ్యారా అది శర్వానంది, అది కూడా హిట్ కొట్టచ్చు. బట్ శంకర్ వరప్రసాద్ గారు డ్యాన్స్ ఏంటి, డైలాగులు ఏంటి, కామెడీ ఏంటి, ఫైట్లు ఏంటి, చాలా రోజుల తర్వాత వింటేజ్ చిరంజీవి చూసిన ఫీలింగ్. దాంతో సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్. సంక్రాంతికి ఈరోజు రేపు ఎల్లుండి వచ్చే కలెక్షన్స్ మొత్తం పరిశీలించిన చిరంజీవి టాప్లో ఉంటాడు, అందులో నో డౌట్. బాస్ ఈజ్ బ్యాక్ అని కొంతమంది అంటున్నారు. బాస్ ఇస్ బ్యాక్ అండ్ రా, బాస్ ఇస్ ఆల్వేస్ బాస్ అని మరి కొంతమంది అంటున్నారు. బట్ చిరంజీవి అంటే చిరంజీవి. అండ్ చిరంజీవి తోడు మా వెంకీ గెలిచాడు, వెంకీ మామ దుమ్ము లేపిన ఎండింగ్లో అయితే.